చూపిస్తలేదు, ఐసీయూలో పెట్టారు. అసలు ఉందా పోయిందా అడిగారట. అడిగితే వాళ్ళు ఏం మాట్లాడారట. మధ్యాహ్నం వీళ్ళు రెడ్డిస్ అనమాట. మధ్యాహ్నం తర్వాత ఒక రెడ్డి డాక్టర్ బయటకు వచ్చిందట. సినిమాలో చూస్తాడు కదా, చూసాం కదా. ఠాకూర్ లాగా వచ్చి అన్నాడంట, మీ అమ్మ ఒక 2 days కంటే ఎక్కువ బతకదు, రేపటి కంటే ఎక్కువ బతకదు. ఈ 2 days ఉంటే కూడా రేపు ఎల్లుండో అంతకన్నా మించి బతకదు. తర్వాత డబ్బులు ఇంకో 1,00,000 ఖర్చు అయితే తీసుకెళ్ళిపోండి అన్నాడు. తీసుకెళ్ళిపోమన్నాక ఇంటికి తీసుకెళ్తాంటే పేరెంట్స్ రావద్దు, ఇంటికి వస్తే ఫుల్ కోవిడ్ పేషెంట్ మేవాళ్ళ చచ్చిపోతాము, ఇల్లు పొల్యూషన్ అయిపోతుంది. ఊరికి వెళ్ళాలన్నారు, ఊళ్ళో వాళ్ళేమన్నారు రావద్దు అన్నా. ఊరికి వస్తే ఊరు మొదలైతే 20 మంది ఉంది, ఒక ఇల్లు ఉంది. అన్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు ఆ హస్బెండ్ ఏం ఆలోచించిందంటే, మన హైదరాబాద్లో ఎర్రగడ్డ దగ్గర శ్మశాన వాటిక ఉంది, ఎలక్ట్రిక్ క్రిమేషన్, అక్కడ తీసుకెళ్ళి కూర్చుంటా, నా భార్య ఎక్కడ పోతే అక్కడ కరెంట్ పెట్టిపోతాని అక్కడ కూర్చొని అనుకోతుంది. మనుషులు ఎట్లా ఎంత ఆనందం చూడండి. అప్పుడు వాళ్ళ కూతురు ఫోన్ చేసి వాళ్ళ కూతురికి ఒక కరస్పాండెంట్కి వెళ్ళి బిజినెస్ ప్లాన్ చెప్పాను. సో అక్కడికి నమ్మకం వచ్చింది. కానీ ఆయన ఫుల్ ఫ్లెడ్జ్ బయట గవర్నమెంట్ టీచర్, ఆయన స్కూల్ అంటాడు, టైం లేదు. ఆయన ఒక మాట చెప్పినట్ట, వాళ్ళ కూతురు ఏమన్నదట, అమ్మా మేము బతికే ఉన్నాం, నువ్వు చచ్చిపోతా బయటేసుకుంటా కానీ చావకు ఉండొద్దు, మా ఇంటికి తీసుకురండి. మా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి నేను చెప్పలేదు కోవిడ్ వచ్చింది మా అమ్మ, కానీ మామూలు జ్వరం వచ్చిందని చెప్పినారట. రాత్రి కూడా అంబులెన్స్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రు. ఆ మదర్, ఆ కూతురు ఎలాగో సర్వీస్ చేసింది. చేసి రాత్రి ఇంటికి వెళ్ళినంత పొద్దున్నే ఇతను చెప్పినట్టు వాళ్ళ బాబాయ్, అరే వాడిని అడుగు, వాళ్ళ మామయ్య చెప్పినట్టు వాడిని అడుగు, వాడు చెప్తే ఆ మేడం ఫోన్ చేస్తాడు, ఆ మేడం సప్లిమెంట్స్ ఇస్తే బతుకుతాడట. అన్న తర్వాత ఈమె అతనికి ఫోన్ చేసింది, నువ్వు ఉంటుందా చెప్పి ఆయన కాన్ఫరెన్స్లో నన్ను కలిపిండు. నన్ను కలిపిన తర్వాత సప్లిమెంట్స్ అడిగిండు. ఏమన్నాడు తెలుసా, మేడం మా అత్త 2 daysలో చచ్చిపోతుంది, మీరేమో ఇస్తారా? ఏం ఆన్సర్ కదండి మా దగ్గర, 2 daysలో చచ్చిపోతుంది ఇట్లా అని చెప్పిండు. మళ్ళీ అక్కడ కాన్ఫరెన్స్లో ఉంది. ఒకటే అన్న, ఇప్పుడు చనిపోతుందని మీరు చెప్తున్నారు, డాక్టర్స్ పోట్లేదన్నారు, నేను ఇస్తా సప్లిమెంట్స్ ఇవ్వడం నాకు అభ్యంతరం లేదు. కానీ నేను ఇచ్చిన తర్వాత కూడా చనిపోయింది అనుకో, మేడం ఇవ్వడం వల్ల చచ్చిపోయిందంటే ఎట్లా? 70% డాక్టర్స్ స్కూల్లో వచ్చారు, 20 to 30% నేను అష్యూరెన్స్ ఇవ్వగలుగుతా అని ఒక మాట అన్న తర్వాత వాళ్ళ కూతురు ఫోన్ పెట్టేసి ఒకటే మాట అన్నట, డాక్టర్స్ నాకు 0 అష్యూరెన్స్ ఇచ్చారు, మేడం 20 to 30% ఉంది, పోతే గోళీలు వస్తే మా అమ్మ బాగా తెప్పిమన్నదట. అన్నమాట నేనేం డెసిషన్ తీసుకున్నా, ఫస్ట్ ఆమె ఏం పెట్టాలి, డీటాక్స్ ఫుడ్ బ్యాలెన్స్ పెట్టినా, ఎలాంటి తాగించిన బాడీలో ఉన్న బ్లడ్ అంతా ప్యూరిఫై అయిపోతుంది. తర్వాత ఎనర్జీ లేదు, ఒక ప్రోటీన్ పౌడర్ ఇచ్చిన, రెస్పిరేటరీ డ్యామేజ్ అయింది, రెస్పోకేర్ పెట్టిన, సో సెల్కి ఎనర్జీ కావాలి, కోయిన్ న్యూట్రన్ పెట్టిన, ఒక ఇమ్యూన్ సిస్టమ్ కావాలి, ప్రోటీన్ పౌడర్ పనిచేస్తుంది. సో ఇలాగా ఒక 6,000 to 7,000 ఇచ్చి జ్ఞానోదయం ఇచ్చిన, ఇచ్చి పంపించేసిన. 5th day ఫోన్ వచ్చింది, పొద్దునే 6 గంటలకు ఫోన్ వచ్చింది. ఏమనుకుంటా మనం, పోయింది అనుకుంటాం. అదే కదా, పోయింది అనుకోని ఇక ఫోన్ ఇస్తారంటే ఖచ్చితంగా వాళ్ళ వైఫ్ నుండి మళ్ళీ ఒకసారి ఫోన్ వచ్చింది. ఫోన్ తీయమంటే ఇక భయపడుతుంది. అలాగే ఎప్పుడైనా నువ్వు వినాల్సిందే కదా, ఎత్తు. వాళ్ళ వైఫ్ ఎత్తి చెవి దగ్గర పెట్టింది. ఇవాళ వినాలి, ఇంకొక సేపు వినాలి కదా, ఏదైనా వినాలన్నాక ఫోన్ చేసి, బాగా అమ్మ మంచిగా అన్నం పెట్టింది, తిరుగుతుంది, నడుస్తుంది. ఈ ఒక్క ట్రీట్మెంట్ కావాలి, నా జీవితానికి ధన్యం అయిపోయింది. ఇంతకన్నా వెస్టేజ్ నేను ఏం కోరుకోవాలి? ఒక ఆర్డినరీ ఉమెన్ ఇంట్లో టీవీ వాళ్ళంటే బలసాట్ నుంచి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే టీ రండి అని మా వారికి పంపించే నేను డైరెక్షన్ ఇండస్ట్రీ పుణ్యమాన్ని బయటకు వచ్చి
నాలో ఉన్న ఎబిలిటీని బయటకు తీసి